హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే మెంతే కడుపులు అయితే చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము మీరు కూడా చూసేయండి. కాకపోతే గోధుమ పిండితో కాదు, జొన్న పిండితో చేస్తున్నాం అనమాట. ఎలా చేస్తున్నామో మీరు కూడా చూసేయండి. ఒక పక్క నీళ్ళు బాయిల్ చేయడానికి అయితే పెట్టేశాను. ఈ పక్కన అయితే మా మమ్మీ జొన్న పిండి నానబెడుతుంది అనమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇంతకుముందు అయితే మెంతే కడుపులు చాలాసార్లు చేసాం, కానీ జొన్న పిండితో ట్రై చేయలేదు. గోధుమ పిండితోనే ట్రై చేసాము, కానీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ పిండి ఒక్కటే చేంజ్ అయింది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, మా మమ్మీ చూపిస్తుంది ఇక్కడ ఇలా చేసుకోవాలన్నమాట. చిన్న సైజు కూడా చేయొచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. అందుకోసం ఇలా చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. పుట్టగొడుగులు అంటారు కదా, ఆ షేప్లో చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ నీళ్ళు అయితే బాయిల్ అయిపోతున్నాయి. అందులో కొద్దిగా ఆయిల్ పోసేసి ఒక్కటొక్కటిగా ఈ పిండి ముద్దలను అయితే వాటిలో వేసుకోవాలన్నమాట. అది బాయిల్ అయ్యే కొద్దీ ఒకటొకటిగా పైకి వచ్చేస్తుంది. అన్నీ ఒకటొకటి వేసుకోవాలన్నమాట. ఇది బాయిల్ అయ్యే కొద్దిగా చూసారు కదా, అలా పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ అయినా బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే పిండి లోపల నుంచి ఉడకాలి కదా, ఎందుకంటే లావుగా ఉన్నాయి. సో ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అవి బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 2 టమాటాలు అయితే వేస్తున్నాను. పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ దాంట్లో మెంతాకు అయితే వేస్తున్నాను. ఇది 2 కట్టలు తీసుకొని వేస్తున్నాను. ఇది కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కారం అయితే వేయాలి. తర్వాత బాయిల్ చేసుకున్న కడుపులను అయితే, ప్లెయిన్ కడుపులను అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకొని చూసి వేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగా వచ్చింది. అది మెయిన్ అయితే ఉడకడం అన్నమాట. అది ఉడికితే పర్ఫెక్ట్గా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.